అంటే నాకు ఇంకో క్వశ్చన్, చాలామంది ఈ నడుము నొప్పి వచ్చినప్పుడు ఇంజెక్షన్లు వేసుకుంటా ఉంటారు. ఆ ఇంజెక్షన్లు వేసుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లమా? అది ఒకటి. ఇంకోటి, సర్జరీస్ టైంలో కొన్ని సర్జరీస్ జరిగినప్పుడు ఈ వెన్నుపూసకి ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళకు అనెస్థేషియా ఇస్తారు అని అంటారు. సో అంటే ఇవి ఈ రెండిటి వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇది ఎనస్థిషియా అనేది వేరే కాన్సెప్ట్ సార్. ఇది మీరు ఇందాక మామూలుగా పెయిన్ కిల్లర్ అనేది వేరే కాన్సెప్ట్. సో దాని ఇంజెక్షన్ నడుముకి నొప్పి వల్ల ఇంజెక్షన్ చేసుకుంటారు. ఈ మధ్య బాగా ఎక్కువ మంది దాన్ని ప్రిఫర్ చేస్తున్నారు పెయిన్ మేనేజ్మెంట్ అని. అదేంటిదంటే దాంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ వేరు. నార్మల్గా మనం దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందుల షాప్లో దొరికి ఇంజెక్షన్ తీసుకుని తొంటికి చేసుకుంటాం. తొంటికి చేసే ఇంజెక్షన్స్ వేరు. వెన్నుపూసకి డైరెక్ట్గా ఒక ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి వెన్నుపూసకి ఇలా డైరెక్ట్గా వెన్నుపూసకి చేస్తారు ఇంజెక్షన్. అది ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అంటాము. లేదంటే నర్వ్ బ్లాక్స్ కానీ ఇలా వేరే వేరే పదాలతో మనం పిలుస్తూ ఉంటాం. అది దానివల్ల పెయిన్ ఖచ్చితంగా తగ్గిద్ది కొంతమందికి. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పెయిన్ కిల్లర్ వేసాం సార్. పెయిన్ కిల్లర్ వేసిన తర్వాత ఒక 1 డేనో 2 డేసో మన పెయిన్ తగ్గుతుంది. సో తర్వాత మళ్ళీ నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇది కూడా అంతే. నొప్పి తగ్గిద్ది అని ఎవరు గ్యారంటీ ఇవ్వరు. కానీ ఒక 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత కొంతమందికి 1 మంత్ పని చేయొచ్చు, కొంతమంది 3 మంత్స్ పని చేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ బాడీకి కనుక సపోర్ట్ అయితే. సపోర్ట్ అవ్వలేదంటే అసలు అవి చేయించినా కూడా యూజ్ ఉండదు. కానీ కొద్ది గొప్ప ఈ స్టెరాయిడ్స్ వల్ల కొద్ది గొప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి.